ఇస్రో 100 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. శత ప్రయోగంలో భాగంగా నింగిలోకి రాకెట్ పంపింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అందుకు వేదికైంది. ప్రపంచంలోని అత్యంత సక్సెస్ఫుల్ స్పేస్ స్టేషన్లలో ఒకటి ఇస్రో. నాసా బడ్జెట్లో 10% కూడా లేని నిధులతోనే విజయవంతంగా దూసుకెళ్తోంది. పంపించిన రాకెట్లలాగే ఇస్రో ఖ్యాతి కూడా ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తోంది. శాటిలైట్ ను సైకిల్ పై తరలించి ప్రయోగాలు చేసిన దగ్గర నుంచి 100 ఎక్స్పెరిమెంట్స్ విజయవంతంగా పూర్తి చేసింది. 100వ మిషన్ లో SVN-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, ఇతర సైనిక అవసరాలకు ఉపయోగపడే ఉపగ్రహం ఇది. Second generation navigation satellite NS-02, which is having the second indigenous atomic clock to the required orbit and injected as expected. Now you all know, on 16th of this month we had made an achievement. The SpaceX 2 satellites of each 220 kg rotating the velocity of 28,400 km/h was perfectly docked, and we have been one of fourth country to have a great accomplishment. అసలు శ్రీహరికోట నుంచే ఇస్రో ప్రయోగాలు చేస్తూ ఉండడంతో చాలా వరకు కలిసి వస్తుంది. ఇది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం, ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్ కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది. భారత్ లో శ్రీహరికోట, ఫ్రెంచ్ గయానాలో కౌరు, అమెరికాలో ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచే యూరోప్ దేశాలు రాకెట్లను ప్రయోగిస్తున్నాయి. రాకెట్ ప్రయోగాలన్నీ విజయవంతమవుతాయన్న గ్యారంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పుడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణ నష్టం జరుగుతుంది. శ్రీహరికోటకు చుట్టూ సముద్రమే ఉంది. ఒకవేళ కూలినా బంగాళాఖాతంలో పడిపోతుంది తప్ప జనావాసాలకు నష్టం లేదు. రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు, ఎండలు మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడవునా సాధారణ వాతావరణమే ఉంటుంది. రాకెట్ ప్రయోగం సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత దృఢంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత దృఢంగా ఉంటుంది. అందుకే ప్రయోగాలన్నీ ఇస్రో శ్రీహరికోట నుంచే చేస్తుంది. 1962లో జాతీయ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఏర్పాటైంది. దీన్నే 1969లో ఇస్రోగా మార్చారు. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. మొదట్లో కేరళలోని తుంబాలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ నిర్మించారు. భారతదేశంలో మొదటిసారిగా 1972లో రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. 1975లో ఇస్రో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. ఆర్యభట్టను అప్పటి రష్యాలోని బైకనూర్ కేంద్రం నుంచి ప్రయోగించారు. అదే ఏడాది నాసా సహకారంతో ఇస్రో టీవీ ప్రసారాల కోసం అంతరిక్ష ఆధారిత సమాచార వ్యవస్థను రూపొందించింది. దీన్నే SITE ప్రాజెక్ట్ గా పేర్కొంటారు. భారత్లో 6 రాష్ట్రాల్లోని 2400 గ్రామాల ప్రజలకు టీవీ ప్రసార మాధ్యమం ద్వారా విద్యను అందించి వారిని చైతన్యవంతులను చేసే ప్రాజెక్ట్ ఇది. 1979 జూన్ 7న భూ పరిశీలన ఉపగ్రహమైన భాస్కర-1 ను ప్రయోగించారు. ఇది మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం. మొదట్లో ఫ్రెంచ్ గయానా, రష్యా నుంచి ఉపగ్రహాలను నింగిలోకి పంపించేది ఇస్రో. 1983లో శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాన్ని SLV-3 వాహక నౌక ద్వారా ప్రయోగించారు. ఇస్రో నిర్వహిస్తున్న వివిధ ప్రాజెక్టుల ద్వారా అంతరిక్ష రంగ ప్రయోజనాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడమే లక్ష్యంగా చేసుకుంది. అంతరిక్ష వాహక నౌకల్లో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV అత్యంత సమర్థవంతమైన, నమ్మకమైన, చవకైన వాహక నౌకగా పేరొందింది. వివిధ దేశాల శాటిలైట్లను సైతం ఇస్రో ఇప్పుడు నింగిలోకి పంపిస్తుంది. కంపెనీలు విదేశాల అవసరాలను తీరుస్తోంది. జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ GSLV ద్వారా అత్యంత అధునాతనమైన, ఎక్కువ బరువైన ఉపగ్రహాలను భూకక్షలోకి అత్యంత సమర్థవంతంగా ప్రవేశపెడుతుంది ఇస్రో. ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ రేటున్న స్పేస్ ఏజెన్సీ ఇస్రో. అమెరికాలోని నాసా వార్షిక బడ్జెట్ ఇస్రోతో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ.
ఇస్రోకు ఇప్పటిదాకా ప్రభుత్వం పెట్టింది నాసా ఏడాది బడ్జెట్ కూడా కాదు. అయినా నాసాకు గట్టి పోటీ ఇస్తోంది ఇస్రో. ఇస్రో ఈ ఏడాది బడ్జెట్ $1.6 బిలియన్ కాగా నాసా బడ్జెట్ $25 బిలియన్. జాబిల్లిని అందుకుంది ఇస్రో. మార్స్ పైన ప్రయోగాలు చేస్తుంది. ఇస్రో అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగి ఉంది. ఎక్కడో కేరళలోని తుంబా అనే ప్రాంతంలో చిన్న స్థాయిలో మొదలైన ఇస్రో ప్రస్థానం ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. 100 ప్రయోగాలు విజయవంతం చేసిన ఇస్రో మరో 5 ఏళ్లలోనే మరో 100 రాకెట్లను నింగిలోకి పంపిస్తామంటోంది.